ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్తో తెలుగులో అర్థం ఎలా చదవాలో కొంత మ్యాటర్ ఉంది. స్టోరీ చిన్నగా ఏమి చదవడానికి రాని వాళ్ళకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది స్టార్ట్ చేద్దాం. చివరికి చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మనం ఇంగ్లీష్లో చదువుకున్నాం ఈ మ్యాటర్ అంతా, ఈ విషయాన్ని. తర్వాత తెలుగులో అర్థం తెలుసుకుందాం. ఇది లైబ్రరీ గురించి ఉంటుంది. ఇది స్టోరీ. దట్ ఈస్ ద స్కూల్ లైబ్రరీ. దెర్ ఆర్ 50 ఇంగ్లీష్ బుక్స్, 163 తెలుగు బుక్స్, 97 హిస్టరీ బుక్స్, 64 మ్యాథమెటిక్స్ బుక్స్, 78 science books, and 23 Hindi books in the library. That library is very useful to the teachers and the students, and that is a model school. ఇప్పుడు తెలుగులో అర్థం తెలుసుకుందాం. That is the school library. అది స్కూల్ గ్రంథాలయం. There are 50 English books. అక్కడ 50 ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి. 163 తెలుగు బుక్స్, 163 తెలుగు పుస్తకాలు ఉన్నాయి. 97 హిస్టరీ బుక్స్, 97 చరిత్ర పుస్తకాలు ఉన్నాయి. 64 మ్యాథమెటిక్స్ బుక్స్, 64 గణిత పుస్తకాలు ఉన్నాయి. 78 సైన్స్ బుక్స్, 78 సామాన్య శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. అండ్ 23 హిందీ బుక్స్, మరియు 23 హిందీ పుస్తకాలు ఉన్నాయి. ఇన్ ద లైబ్రరీ, ఆ గ్రంథాలయంలో. That library is very useful to the teachers. ఆ లైబ్రరీ చాలా ఉపయోగకరమైనది. టు ద టీచర్స్, ఉపాధ్యాయులకు. అండ్ ద స్టూడెంట్స్, మరియు విద్యార్థులకు. అండ్ దట్ ఈజ్ ఏ మోడల్ స్కూల్, మరియు అది అధునాతకమైన పాఠశాల. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసేందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.